అదే అమ్మాయిలకే న్యాయం అంటే ఎక్కడ అమ్మాయిలకు న్యాయము? ఒక్క అమ్మాయి నలుగురు నుంచుకోవచ్చు మొగోళ్ళని. మేము కూడా ఆడలేమే, మేము కూడా ఒక్క ఆడామే నలుగురు మెయింటెనెన్స్ చేయొచ్చు. వాడి జీవితమే పోయింది దాన్ని నమ్ముకొని. అంత బాధ, ఎంత బాధ పెడితే వానికి అంత ఎంత కష్టమైతే చావచ్చు. వాడు ప్రాణానికి తెగిర్చిందంటే ఆ అబ్బాయి ఎంత చూడు ఎట్లా బొంద పెట్టాలి వాడిని, ఈ చేతులతోటి ఎట్లా పెట్టాలి వాడిని. కొంచెమన్నా న్యాయం ఉండాలి, లేడీస్ కి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఒక్కనే ప్రేమించాలి, ఒక్కరితోనే ఉండాలి, లేకపోతే గమ్ము నూకోవాలి. నాకు నీ శరీరం వద్దు, నాకు నీ మనసు కావాలన్నది. అసలు ఆమె ఇంకా నాకు రోజులు వల్ల కూడా వాడు ఏమంటే పల్లకి నువ్వే కావాలి, నీ మనసు కావాలని అడిగిన వాడు. నాకు శరీరం వద్దన్నాడు వాడు. అయినా ఆమెకు తెలియలేదు, ఆమె మైనర్ ఆమె. ఇప్పుడు ఆమె కేసు పెట్టిన విత్ 2 hours వచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. కానీ మేము నిన్న కేసు పెట్టినా, మేము నిన్న ఇంతవరకు రాలేదు. మళ్ళీ పోలీసు వాళ్ళు బందోబస్తు ఉందా? ఇంతమంది పోలీసులు లేవు, పోలీసులు ఇవ్వలేరు ఇంకా స్టేషన్. ఇప్పుడు ఆడికి మంచికానికి మన స్టేషన్ లేదు, ఏళ్ళు ఇంకెవరు ఏమన్నా రేపు 48 గంటలు ఇప్పటికి పడుతుంది మేడం. ఇది మన అంటే ఆడలకు ఒక న్యాయం, ఒక న్యాయం మేడం. మేము అదే అబ్బాయి చేస్తే గనక ఈ పార్టీకి పోలీస్ స్టేషన్ లో పెట్టి మక్కలు ఎరగదీసినాం. ఈ రోజు అమ్మాయిది కాబట్టి వాడు అలా పడుకున్నాడు. ఏది మా వాడికి న్యాయం కావాలి. వాడి గురించి ఎంతో ఇదిగా ప్రేమించి ఇప్పుడు ఈ రోజు రోడ్డు మీద పడుకున్నాడు. అమ్మాయికే న్యాయమా? అబ్బాయికి న్యాయం లేదా? అబ్బాయికి మనసు లేదా అసలుకి? 7 years నుంచి వస్తుంది ఆమె ఇంటికి వస్తానే ఉంటది. ఆమె ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినలేదు ఆమె. వాళ్ళ అమ్మ చెప్పారా ఎప్పుడైనా? వాళ్ళ అమ్మ వస్తే రూమ్ దగ్గర దాచుకుంటుండే, వాళ్ళ అమ్మకి చెప్పకుండా వస్తుండే. అసలు అంటే అమ్మాయి వచ్చినప్పుడు చూసినప్పుడు కానీ మీరు ఎప్పుడైనా అబ్బాయిని మందలించడం కానీ? అబ్బాయికి కూడా మందలించిన, ఆ పిల్లకి కూడా మందలించిన. ఆ పిల్ల రావద్దు, అట్లా నువ్వు మైనర్ ఉన్నావు, నువ్వు అట్లా రావద్దు, నీకేం కాదు వానికైతే తప్పది, నువ్వు అట్లా రావద్దు. వాళ్ళ మమ్మీ మళ్ళా అద్దుకు మీద ముంచక 7 years అంటే అప్పుడు ఆమె మైనర్ ఉండే, ఎప్పుడు మేజర్ ఉంది, అప్పుడు మైనర్ ఉండే. అప్పటి నుంచే చెప్తున్నా నేను ఆమెకి, నువ్వు రావద్దు ఇంటికి, తప్పు, నువ్వు బయట తిరగండి, అది తప్పు కాదు, ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా నేను. నాకు ఇష్టమైన అంటుండే, అంతే. నాకు ఇష్టమైంది నేను తిరిగినా అంతే. ఈ రోజు పడుకోబెట్టింది, అది తిరిగింది, ఎంజాయ్ చేసింది, 10 మంది కావాలి దానికి. ఈ రోజు నా తమ్ముడిని నాశనం చేసింది. వాళ్ళు లేవమను, వాడిని ఎందుకు తీసుకురాలేదు? అమ్మాయిని అయితే తీసుకురారు పోలీస్ స్టేషన్కి, అబ్బాయిలను అయితే తీసుకొచ్చి బట్టలు ఇప్పి కొట్టి వాళ్ళు మొత్తం ఫ్యామిలీని రోడ్లో వేస్తారు. అమ్మాయిని ఎందుకు దాస్తారు? అమ్మాయి సుఖపడి పక్కకుండాలా? వాడు తప్పు లేకుండా జైలుకి వెళ్ళిండు, జైలు కూడా తిన్నాడు, దొంగల మధ్యలో పడుకున్నాడు. ఈ రోజు తల్లిదండ్రులకి తండ్రి లేడు. అక్కకి బాధ ఎంత మంది సఫర్ అవుతున్నారు. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు తెలుసు. పాపం పిల్లగాడు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళు ఏదో తీసుకురావాలి. పోలీసు వాళ్ళు కూడా ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడడం కాదు, ఎటు పైసా తింటే అటు కాదు. పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయాలి చెప్తున్నారమ్మా. కేసు తీసుకోమని వెళ్తే అబ్బాయి వెళ్తే కేసు తీసుకోరా? అబ్బాయి వెళ్తే కేసు తీసుకోరా? డబ్బులు తీసుకోవచ్చు, అమ్మాయి పడుకోవచ్చు, అందరు ఖర్చు పెట్టచ్చు, కాలేజీలకు దించాలి, నైట్ పూట అందరికి ఆయి చెప్పుకుంటూ తిరగాలి, పక్క పంచుకోవాలి. వాడిని లేపమనమ్మా, వచ్చి తీసుకురమ్మను, ఫ్యామిలీని బయటికి రమ్మను. ఫ్యామిలీ దాక్కుంటుందా వెళ్ళి? అదే అబ్బాయి ఫ్యామిలీ దాక్కుంటా ఊరుకుంటారా? 24 గంటలు అయ్యింది, ఇంకా దాటింది. ఇప్పటికి వచ్చి మాకే సమాధానం లేదు. నిన్న నేను అదే చేసేది ఉండే, మొత్తం అందరూ తీసుకెళ్లి సవాన్ని అక్కడే పడుకోబెడితే అందరూ వచ్చును. ఈ రోజు ఏది లేకుండా వాడు తప్పు చేయకుండా జైలుకి వెళ్ళి వచ్చి తల తెత్తుకోలేక వాడు చచ్చిపోయిండమ్మా. మేము కాపాడుకుంటుందంతా మోటివేషన్ ఇచ్చిందంతా కూడా వేస్ట్ అయిపోయింది. మా బిడ్డ పోయిండు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎంత మీడియా వాళ్ళు వచ్చినా ఏమొచ్చినా ఆ నిమిషానికి ఏదో ఎన్నో చేస్తున్నాము. పోలీసు వాళ్ళు కూడా ఎవ్వరూ లేదు. మీకు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయండి. న్యాయం అంటే ఏదోలా డబ్బు అది ఇది కాదు, వాడు రాడు కానీ ఆ అమ్మాయికి ఏదో శిక్ష పడాలి. ఇలాంటి అబ్బాయిలకి ఇలాగ ఇంకొకసారి కాకూడదు అసలుకి. ఇప్పుడు కొడుకు తెరుపుతానని తెచ్చుకుంది కదా, మరి కొడుకు పోయింది, ఇప్పుడు ఎవరు తెరుపుతారు? ఒక్కడే కొడుకు, ఒక్కటే బిడ్డే, అల్లుడు అయినా ఎట్లా జరుపుకుంటుందమ్మా ఆమె? అబ్బాయిని అయితే చచ్చిపోయిన అయితే ఫోటో ఇంత కలర్ ఫోటో వేస్తున్నారు, అమ్మాయిది అయితే అసలు కనబడట్లేదు. తప్పు చేసింది 10 మందిని తీసుకురండి, 10 మందితో పడుకుంటానంటుంది. అది దాని ఫోటో అయ్యట్లేదు. వీడు జెన్యున్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఫోటో చచ్చిపోయిండు అమ్మాయి వల్లనే వేస్తున్నారు. అమ్మాయి ఫోటో ఎందుకు వేయరని, దేనికి వెయ్యరు అంటే అమ్మాయి ఇప్పుడు పోయిండు, అమ్మాయి మంచిగా ఉండాలి, ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాడిని కూడా కొడపాలి. ఎవరు లేరమ్మా అబ్బాయిలు, ఎవరో ఉన్నారు.
అందరూ జెన్యూన్ గా ఉన్నారమ్మా. అందరూ ఎవరో నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు అందరూ అలాగ ఉంటారు అనుకోండి. వీళ్ళకి న్యాయం ఉండాలి. అమ్మాయిలకి ఎంత అమ్మాయి కేసు పెడితే చాలు, చూస్తే చాలు, వచ్చి చాలు, కింద కేస్తే చాలు, వీడు నన్ను దొంగ చూసిండని వాళ్ళే అంటున్నారు. మళ్ళా వీళ్ళదంత తప్పు ఉందో వాళ్ళదంతా తప్పు ఉంది. అమ్మాయి ఫోటో అయితే వేయండి అమ్మా, వెయ్యాలి. వాళ్ళకి న్యాయం చెయ్యాలి, ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. తల్లి ఒక్కతే అయిపోయింది, ఇప్పుడు ఎవరు పోషిస్తారు? ఎవరు పోషిస్తారమ్మా? జీవితాంతం మేము నలుగురు 4 రకాలకి ఇప్పుడు ఉంటాము, రేపు వెళ్ళిపోతాము. ఆమె ఏమన్నా చేసుకుంటే ఎవరు అంటే ఇంకొకరు కూడా పట్ట నింపుకుంటదా? అది ఒక లాయర్ని పెట్టాలన్న డబ్బులు, అందులోకెళ్ళి తేవాలన్న డబ్బులు. ఇప్పుడు 10 లక్షలు అప్పు చేసి ఎట్లా తీరుతుంది? ఆ లంజది ఇట్లా చంపి అయ్యాలి. ఆడుంది ఆ లంజదానికి శిక్ష పడాలి. మీరు ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో దాని ఫోటో పెద్ద వేయాలల్లా, వేస్తేనే మంచిగా. మళ్ళా చూడొద్దు, అదంటే అదురుకోవాలి మొగోడు. దాన్ని అంటేనే ఇది అమ్మ, ఇది రాక్షసిరా, ఇది ఆడది కాదు అని చెప్పాలి. ఎప్పుడు అమ్మాయిలకే కాదు, మొగలు కూడా చాలా మంచిగా ఉంటారు. ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, మా దోస్తాడు. ఏదైనా నేను ఒకటే న్యాయం చెప్తా, చూడకండి అమ్మాయిలకి ఎప్పుడు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఉంటారు. అమ్మాయితో తను బయటికి వెళ్ళినప్పుడు మేము సపోర్ట్ తను చిన్నమ్మాయి అని కానీ లేకపోతే మైనర్ అని కానీ, ఎందుకు నీకు మైనర్ అమ్మాయితో లవ్ అని కానీ మీరు ఎప్పుడు ఫ్రెండ్ ఆ విధంగా చెప్పడం కానీ ఏం చేయలేదు? మేము చాలా ఎంకరేజ్ చేస్తాం. అంటే చేయొద్దు, చేసే టైంలో చేయాలి, ఏదైనా పద్ధతి చేయాలి. ఇప్పుడు ఆమె కూడా చిన్నమ్మాయి వద్దని చెప్పారు మీరు ఫ్రెండ్స్ మేము చెప్పినామమ్మా, మేము చెప్తా. మొత్తం ఫ్యామిలీ తర్వాతనే ఫ్రెండ్స్, ఏదైనా ఫ్యామిలీ తర్వాతనే చూసి మేము చూసాము. ఇలాంటి లవ్ మ్యాటర్స్ లోని ఫ్రెండ్స్ ముందు ఫ్యామిలీ తర్వాత కదా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు మెజారిటీగా మైనర్ అని చెప్పి మాట్లాడుతారు. ఇక్కడ ఏంటంటే అక్కడ జరిగింది ఏంది, మాకు కావాల్సిన న్యాయం. ఆమె వచ్చింది, చేసింది, వీనితో చేసింది, వానితో చేసింది, తిరిగింది. ఎందుకు ఇట్లా చేయడం? ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం? ఎంతమంది వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు అంటున్నాను? ఇద్దరు చిన్నోళ్ళే కదా, ఇద్దరు తప్పున్నప్పుడు మా ఉంది అయితే తప్పులేదు. న్యాయంగా చెప్పాలంటే జెన్యూన్ చాలా మంచి వ్యక్తి ఆయన. మాతోనే ఉన్నాడు, పెరిగిండు, మాతో తిన్నాడు. మేమేందో మాకు తెలుసు ఆయన. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే మేము చూడదలుచుకోలేదు, మేము ఎవరు కూడా చూడదలుచుకోలేదు. ఎందుకంటే మా నుంచి మాకు కష్టం తెలిసి ఎట్టుందో. మాకేంటంటే అమ్మాయిలు ఒక లెక్క, అబ్బాయి లెక్క ఒక చూడకండి అంతే. మాకు మాత్రం న్యాయం జరిగింది. ఇప్పటికీ మా అందరు మీరు ఇన్ని క్వశ్చన్లు వేసాం, ఒక్క ఆన్సర్ లేదు ఎవరి దగ్గర నుంచి. ఇప్పటికీ 48 hours అయిపోయింది, ఒక్కరి నుంచి రెస్పాన్స్ ఉందా? మేము ఉండము అప్పటి నుంచి. ఎవరికి మేము ఎందుకు వెళ్తాము? ఎందుకు వెళ్తాం అంటున్నా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక సేఫ్టీ ఉంటది, మమ్మల్ని ఏమైనా చేయగలుగుతారా అని ఒక చిన్న కార్నర్ ఉంటుంది ఒకటి. ఎందుకు అవన్నీ అనుకుంటున్నారు? మీరు ఎంత ఏం చేసినా ఎవ్వరు ఏమి చేయలేరు. అమ్మాయి ఇంట్లోంచి బయటకు రాదు, బయటకి ఏం చేయలేరు, మీరు ఏం పేకలేరు అని అంటున్నారు. అంటే మేమే మా కొడుకులు పోయి మేమే బాధపడాలి, అది మంచిగానే ఉంటది. మాకు న్యాయం జరగాలి, దానికి ఏదో శిక్ష పడాలి, దాని ఫోటో పెట్టాలి. అది మేము ఎంత బాధపడుతున్నామో వాళ్ళ కుటుంబం కూడా అంతే బాధపడాలి. ఎంత విలువలాడిపోయి ఉంటాడు వాడు చచ్చేటప్పుడు, ఎంత ప్రేమించి ఉన్నాడమ్మా వాడు. మాకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము తిరిగినాము, చూసినాము. పిల్లోడు ఎటువంటి వాడో మాకు తెలుసు, వాళ్ళ అమ్మ ఎటువంటిదో మాకు తెలుసు. మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము చుట్టుపక్కల. ఎంత ఆపదంటే ముందుకు వస్తాడమ్మా, ఆపద చేసి పిల్లోడు కదా పిల్లోడు, ఆపదంటే ముందుకొచ్చి పిల్లోడు అక్క, పిన్ని, అత్త తప్ప వేరే మాట లేదు. అది ఇష్టపడి వచ్చి 10 సార్లు అది పడుకొని 10 సార్లు అది చేసి ఈ రోజు వాడిని మింగేసింది. కనీసం చెప్తున్నా కదమ్మా, వాడికి న్యాయం జరగాలి. ఇదొక్కటి న్యాయం మా దగ్గర ఏమైనా జరిగింది అనుకుంటే మేము నమ్ముతాము, లేకపోతే లేదు. ఇంకా చట్టమే లేదు. వాళ్ళని సాదుకొని ఈ స్థితికి తీసుకొచ్చింది. చాలా మంచిది వాళ్ళమ్మ. ఎలాంటి చిల్లర వేసే వ్యక్తులు గారు వాళ్ళు. తల్లికి 4 పుట్టిర్రు, ఆ 4 అలాంటి వాళ్ళే. ఆ నలుగురు అట్లాంటి వాళ్ళే. ఇట్లా చిల్లర చాష్టలు చేసి చిల్లర మనుషులు. మరి వీడెట్లా పడ్డాడు? ఆ లవ్వులు, ఆ బంగారు తల్లి ఎట్లా చేసిందో మరి వాడిని. కానీ అసొంటి వాళ్ళు గారు వాళ్ళు, ఆ ఫ్యామిలీ కాదు అసొంటిది వాళ్ళు.